నమస్తే అండి, నా పేరు విశ్వసేతునాథ్ రెడ్డి. సో మేము ఏపీకి తెలంగాణకి జియాలజిస్ట్గా వర్క్ చేస్తామండి. నిన్న మార్నింగ్ మేము నాగర్ కర్నూలు జిల్లా తర్వాత కలవకుర్తి మండలము అన్నారం అనే విలేజ్కి నరేంద్ర అనే రైతుకి సర్వేకి వెళ్ళడం జరిగిందండి. సో సార్ వాళ్ళు రీసెంట్గానే ఒక దగ్గర ఆ పొలంలో 2 నుంచి 3 బోర్లు వేశారండి. సో 3 బోర్లు అనేది అక్కడ మనకు నల్లబండ వస్తుందని, కాకిరాయ వస్తుందని చెప్పేసి వాళ్ళు 120-130 అడుగులు వేసి 200 వరకు వేసి ఫెయిల్ అయినాయండి. సో బోర్లన్నీ ఫెయిల్ అయినాయని చెప్పేసి మమ్మల్ని సంప్రదించడం జరిగింది. సో మేమేం చేసామంటే అక్కడ ఆ ఏరియా ఫార్మేషన్ వచ్చేసి సో దాన్ని మేము కరెక్ట్గా పరిశీలించి డోలరైట్ డైక్ వస్తుందండి అక్కడ. సో డోలరైట్ డైక్లో మేము అప్ స్ట్రీమ్లో ఇచ్చామండి, అంటే పై భాగంలో ఇచ్చాము. సో అక్కడ మనకేంటంటే 90 అడుగుల్లోనే 2 ఇంచులు, ఇక్కడ చూడండి 2 ఇంచులు వాటర్ బాగా ఫుల్ సక్సెస్ అయిందండి. సో మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నల్లబండలో అనేది నీళ్ళు పడేదానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో మేము కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ కూడా చేశాము. సో ఇక్కడ నల్లబండ అనేది వస్తుందండి. సో మీకు ఛాన్సెస్ అనేది 80% బోర్ పడవచ్చు, 20% బోర్ ఫెయిల్ అయ్యేదానికి అవకాశం ఉంటుందని అని కస్టమర్ అనేది సో మేము చెప్పిన దాన్ని మా రిపోర్ట్ని బేస్ చేసుకొని పర్లేదు మేము ట్రై చేస్తాం సార్, 80% వరకు సక్సెస్ ఉంది కదా అని సో వాళ్ళు ట్రై చేశారు. సో ఆ డోలరైట్ డైక్లో మాత్రము ఫుల్ సక్సెస్ వచ్చిందండి. మాకు చాలా హ్యాపీగా ఉంది. సో డోలరైట్ డైక్లో కూడా మనకు 2 ఇంచులు వాటర్ పడుతున్నాయంటే సో మనం ఏం చేస్తామంటే ఆ స్ట్రీమ్ అనేది సో అప్ స్ట్రీమా లో స్ట్రీమ్ అనేది అంటే పై భాగమా కింద భాగమా చూసుకొని ఆ నల్లబండ ఎక్కడి వరకు వస్తుంది, ఎక్కడ దాన్ని బేస్ చేసుకొని ఇవంతా కూడా మనం చూసుకొని రిపోర్ట్లు ఇస్తామండి. సో ఇక్కడ ఏంటంటే సో రైతులు బోర్లు వేసుకునేటప్పుడు సో నల్లబండ వస్తుందని చెప్పేసి మీరు దయచేసి ఇబ్బంది పడి మా పొలంలో నీళ్ళు పడమని దయచేసి అనుకోవద్దండి. ఒక అనుభవం ఉన్న జియాలజిస్ట్తో మీరు సర్వే చేయించుకొని సక్సెస్ చేసుకోండి. రైట్ అండి, థ్యాంక్ యూ.